హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధాన వార్తాపత్రికలైన ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షిలో ఉన్న వార్తా విశేషాలంటూ ఒకసారి చూద్దాం. ఇక ఆంధ్రజ్యోతిలోని వార్తా విశేషాలు చూస్తే, మా చమురు కొనకపోతే పోండి, మేము ఎవరిని ఒత్తిడి పెట్టడం లేదు, మా రైతులు వ్యాపారులే మాకు ముఖ్యం, అమెరికా, యూరప్ బయ్యర్లకు తేల్చి చెప్పిన విదేశాంగ మంత్రి జైశంకర్. రష్యా చమురు అంశంపై స్పష్టత. అమెరికా వ్యాపారానికి జై కొడుతూ ఇతరులను తప్పుపట్టడం హాస్యాస్పదం. చైనాకు ఎక్కువగా రష్యా చమురు, అయినా ప్రతీకార సుంకాలు వేయరు, ఇది పూర్తిగా అన్యాయమన్న మంత్రి. అమెరికాకు పార్సిల్స్ బంద్, రేపటి నుంచి తపాలా శాఖలు తీసుకోవు, లేఖలు, పత్రాలు, గిఫ్టులకు మినహాయింపు. ఆటో డ్రైవర్ కుమార్తె అద్భుతం, 3 కేటగిరీల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్. విశాఖ నగర పరిధిలో చినముషిడివద్దకు చెందిన బోకం అనిత 3 కేటగిరీలలో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంకులు సాధించారు. స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో 89.71 మార్కులు, టీజీటీ బయాలజీలో 84.95 మార్కులు, సైన్స్లో 77.9 మార్కులతో ప్రథమ ర్యాంకు సాధించి సత్తా చాటారు. అనిత భర్త గేదెల స్వామినాయుడు రైల్వేలో ట్రాక్మ్యాన్గా పనిచేస్తున్నారు. వీరికి 3.5 ఏళ్ల బాబు ఉన్నాడు. అతని తండ్రి సత్యం ఆటో డ్రైవర్. మొదటి నుంచి కుమార్తెను చదువులో ప్రోత్సహించారు. సోదరుడు మహేష్ మర్చాంట్ నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. వారందరూ సహకారంతోనే 3 ర్యాంకులు సాధించానని అనిత అన్నారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల్లో చేరనున్నట్లు తెలిపారు. కూలీ బిడ్డ తడాకా, 5 పోస్టులకు అర్హత. ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎర్రవారిపాలెం మండలం ఎల్లమందు గ్రామం ఓఎస్ గొల్లపల్లెకు చెందిన వ్యవసాయ కూలీ వెంకటరమణ కుమారుడు శేషాద్రి 5 ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికయ్యారు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ సెకండరీ గ్రేడ్ పోస్ట్, టీజీటీ తెలుగు, టీజీటీ సోషల్, ఎస్ఏ తెలుగు పోస్టులకు అర్హత సాధించారు. సార్లు వచ్చారు. 16,347 మంది జీవితాల్లో వెలుగులు. రాష్ట్ర చరిత్రలో ఇదే అతిపెద్ద డిఎస్సి. 4 నెలల్లోనే భర్తీ ప్రక్రియ పూర్తి. నేడు మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు. రేపటి నుంచి జిల్లాలో సర్టిఫికేట్ల పరిశీలన. ఒక్కో పోస్టు భర్తీ చేయకుండా జగన్ వంచన. ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక కళ. టీచర్ ఉద్యోగం సాధించడం అనేది కొన్ని లక్షల మంది నిరుద్యోగుల జీవితాశయం. అలాంటి వారి లక్ష్యాన్ని కూటమి ప్రభుత్వం నెరవేర్చింది. విభజిత రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని స్థాయిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసి ఒకేసారి 16,347 మంది జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత మెగా డిఎస్సి ఫైలు పైన తొలి సంతకం చేశారు. ఎలాంటి న్యాయ వివాదాలకు తావు లేకుండా పరీక్షలు, ఫలితాల ప్రక్రియను పూర్తి చేసిన కూటమి ప్రభుత్వం ఆదివారం మెరిట్ అభ్యర్థులకు కాల్ లెటర్లు అందిస్తుంది. గత డిఎస్సీలు ధర్మస్థలంపై తొలగిన ముసుగు, శవాల ఖననంపై నేను చెప్పినవన్నీ అబద్ధాలే, కొంతమంది ఒత్తిడి చేసి ఫిర్యాదు చేయించారు. సీట్ ఎదుట మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఒప్పుకోలు. చెన్నయ్యను అరెస్టు చేసి కస్టడీకి తీసుకున్న అధికారులు. అన్యన్య భట్ తన కూతురు కాదన్న సుజాత్ భట్. ఓ వ్యక్తి ఒత్తిడితో అబద్ధాలు చెప్పినట్టు అంగీకారం. ప్రతిపక్షం కాదు, విషవృక్షం. రాష్ట్రంలో ఎక్కడ అర్హుల పెన్షన్లు తొలగించలేదు, కానీ 1,00,000 పెన్షన్లు తొలగించినట్టు వైసీపీ సోషల్ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుంది. సంక్షేమ పథకాలపై చర్చ జరగదనే కుట్రతోనే ఇదంతా చేస్తున్నారు. అమరావతి మునిగిపోయింది, ప్రకాశం బ్యారేజీలో గేట్లు విరిగిపోయిందంటూ ఫేక్ ప్రచారాలు చేస్తున్నారు. వైసీపీ విధానాలను, కుట్రలను ఉదాహరణలతో చెబితే ప్రజలు అర్థం చేసుకుంటారు. మనం చేసిన మంచిని ప్రజలకు నిత్యం వివరించాలి. ప్రజలకు వాస్తవాలు చెబుతూనే ఉండాలి. గెలిచాం, అధికారంలో ఉన్నాం కదా అని తప్పుడు ప్రచారాలను ఉపేక్షిస్తే అది ప్రమాదకరంగా మారుతుంది. చంద్రబాబు ఆ భూతాన్ని పాతాళంలోకి దించేశామనుకున్నాం, కానీ ఫేక్ ప్రచారాలతో మళ్ళీ పైకొస్తోంది. ఉపేక్షిస్తే రాష్ట్రానికి ప్రమాదకరం. హత్యలు, దొంగతనాలు చేసే వారంతా వైసీపీలోనే. జగన్ లాంటి వ్యక్తికి పార్టీ పెట్టే అర్హత లేదు. మునిగింది అమరావతి కాదు, వైసీపీనే. భూస్థాపితం కాబోయేది కూడా ఆ పార్టీయే. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర సభలో బాబు ధ్వజం. 10 ఏళ్లు 10 వైసీపీ కుట్రలను వివరించిన సీఎం. అందరి ఆలోచనలు మారితేనే స్వర్ణాంధ్ర. 2019-24లో వైకుంఠపల్లి ఆటల పైనుంచి కిందకు పడిపోయిన రాష్ట్రం. మళ్ళీ మనకు ఆ ఆట వద్దని ముఖ్యమంత్రి పిలుపు. పెద్దాపురంలో స్వచ్ఛాంధ్ర ర్యాలీ. కాకినాడ జిల్లా పెద్దాపురంలో మురుగు కాలువను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు. కొత్త నేతలకు పార్టీ పదవులు. క్లస్టర్ ఇన్ఛార్జీలకు జిల్లా కమిటీల్లో చోటు.
కమిటీ నియామకంలో సోషల్ ఇంజనీరింగ్. తప్పు చేస్తే రెండో అవకాశం కోల్పోతారు. ప్రభుత్వ పార్టీ స్థాయి పెంచేలా ఉండండి. పార్టీ నేతలకు చంద్రబాబు హితవు. 6న సూపర్ హిట్కు శ్రీకారం. కాకినాడ జిల్లా పెద్దాపురంలో పట్టణంలోనే మిరపకాయల వీధిలో చిన్నారులతో సీఎం సెల్ఫీ. బిలియనియర్ బాబు దేశంలోనే అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో అగ్రస్థానం. కుటుంబ ఆస్తులు 931 కోట్లు, 10 కోట్ల అప్పులు, 30 కోట్ల ఆస్తులతో 7వ స్థానంలో రేవంత్ రెడ్డి, 15 లక్షలతో చివరి స్థానంలో మమతా బెనర్జీ. అసోసియేషన్ ఆఫ్ డయాక్రటిక్ రిపోర్ట్స్ నివేదిక. ఆ జడ్జీలంతా నక్సలైట్లేనా? స్వరాజ్యుడం తీర్పు చదివి ఉంటే అమిత్ షా అలా మాట్లాడేవారు కాదు. తీర్పులో నాతో పాటు మరో జడ్జి ఉన్నారు. ఇంకో 2 జడ్జిల రివ్యూ పిటిషన్లు కొట్టేశారు. అమిత్ షా వ్యాఖ్యలపై జస్టిస్ సుదర్శన్ రెడ్డి. బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే అరెస్ట్. 12 కోట్ల నగదు, 6 కోట్ల విలువైన బంగారం స్వాధీనం. సిక్కింలో ఎమ్మెల్యే వీరేంద్రను అదుపులో తీసుకున్న ఈడీ. క్యాసినో లీజ్ వ్యవహారంపై అక్కడికి వెళ్లిన ఎమ్మెల్యే. ఈడీ స్వాధీనం చేసుకున్న నగదు, ఎమ్మెల్యే వీరేంద్ర పప్పి. వ్యవసాయ పంపు సెట్ల ఫీడర్లకు సోలార్ విద్యుత్. 5,842 ఎకరాల్లో సౌర విద్యుత్ ప్లాంట్ స్థాపన. పీఎం కుసుమ లక్ష్యంపై డిస్కామ్లకు సీఎస్ ఆదేశాలు. మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేక్. ఎక్సైజ్ శాఖ ప్రతిపాదనలకు సీఎం తిరస్కరణ. ప్రస్తుతానికి కొత్తవి అవసరం లేదని నిర్ణయం. రేపు మరో అల్పపీడనం. 26 నుంచి ఉత్తర కోస్తాలో వర్షాలు. విశ్వవిద్యావనం. అనంతపురంలోనే శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోనే బొటానిక్ గార్డెన్. శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీలో 22,000 మొక్కలు, చెట్లు, 12 ఎకరాల్లో 900 జాతుల మొక్కలు. బొటానిక్ గార్డెన్ పేరిట విస్తృతంగా పెంపకం. ఇందులో ఔషధ పూలు, పండ్లు మొక్కలు. వియావాకి విధానంలో వృక్షజాతికి జీవం. ఇతర ప్రాంతాలకు మొక్కలు పంపిణీ. సత్వదర్శన ప్రొఫెసర్ ప్రయోగం. నేడు సురవరం అంతిమ యాత్ర. అధికార లాంఛనాలతో నిర్వహణకు టీసీఎం ఆదేశం. నివాళులు అర్పించిన డి రాజా, కూనం నేని. చంద్రబాబు, స్టాలిన్ సహా ప్రముఖుల సంతాపం. దేశ కమ్యూనిస్టు అత్యున్నత నేతల్లో ఒకరు సిపిఐ. ప్రమాదంలో ప్రజాస్వామ్యం. దేశంలో అధికారంలో దొంగ ఓట్ల పార్టీ. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యం. నారాయణ. ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు ప్రారంభం. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తా విశేషాలు. ఇక ఈనాడులోనే వార్తా విశేషాలు చూస్తే, మీ ఇల్లే పెన్షన్ ఇస్తుంది, రివర్స్ మార్టిగేజ్తో భరోసా. శ్రీనివాసరావు, సీత దంపతులు ఓ గేటెడ్ కమ్యూనిటీలో ఉంటున్నారు. ఉద్యోగం చేసిన వాళ్ళు శ్రీనివాసరావుకి మంచి జీతం వచ్చింది. రిటైర్ అయ్యాక ఆర్థిక కష్టాలు మొదలయ్యాయి. వచ్చే పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదు. మరి వారికేంటి మార్గం? రిటైర్ అయ్యాక ఆదాయ మార్గం లేని వాళ్ళందరూ ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఉండేందుకు ఇల్లున్నా ఆదాయం లేని పెద్ద వయసు వారికి నెలవారీ ఖర్చులు పెద్ద సమస్యగా మారుతున్నాయి. వయసు భయపడ్డాక ఆదాయ వనరులు తగ్గిపోతాయి. కొందరికి ఆదాయం అసలే ఉండదు. మందుల ఖర్చులు ఎక్కువయ్యాయి. అరాకొర పెన్షన్ చాలట్లేదు. పిల్లలపై భారం వేయకూడదు అని ఆలోచించే వారికి సొంత ఇల్లు ఓ మార్గాన్ని చూపుతుంది. అదే రివర్స్ మార్టిగేజ్ లోన్. జాతీయ బ్యాంకులు, ప్రభుత్వ గృహ రుణ సంస్థలు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ఇల్లు, ఫ్లాట్ విలువను బట్టి నెల నెల ఆదాయాన్ని అందిస్తున్నాయి. ఇల్లు వదలక్కర్లేదు. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు కొందరు ఇంటిని అమ్మేస్తారు. భారీగానే డబ్బు వస్తుంది. బ్యాంకులో ఫిక్స్డ్ చేసుకునేవచ్చు. ఆర్థిక భద్రత. రివర్స్ మార్టిగేజ్ లోనుకు 60 ఏళ్ల పైబడిన వారు అర్హులు. ఈఎంఐలు కట్టాల్సిన ఇబ్బందులు లేవు. ఇంటిని వదిలిపెట్టి వెళ్లాల్సిన అవసరం అంతకంటే లేదు. బ్యాంక్, ఆర్థిక సంస్థలే మీకు నెల లేదంటే 3 నెలలకు ఒకసారి డబ్బునిస్తాయి. దరఖాస్తుదారు వయసును బట్టి ఈ చెల్లింపులు గరిష్టంగా 10, 15, 20 ఏళ్ల పాటు కొనసాగుతాయి. ప్రారంభంలో కొంత మొత్తం ఇచ్చి ఆ తర్వాత ఈఎంఐ రూపంలోనూ చెల్లిస్తాయి. అంతరిక్షంలో సుదూర తీరాలను శోధిద్దాం. మనవాళి భవిష్యత్తును మరింత ప్రకాశవంతం చేద్దాం. అంతరిక్ష శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ పిలుపు. స్వచ్ఛ గ్రామాలు ఆలోచనలు. ఊరిని శుభ్రంగా ఉంచడమే కాదు, మంచి దృక్పథం ఉండాలి. వాళ్ళు చెత్తపై పన్ను వేశారు, మేము దాంతో సంపద సృష్టిస్తున్నాం. పారిశుద్ధ్య కార్మికులకు 1 కోటి ప్రమాద బీమా. శ్రీశక్తితో ఇప్పటికే 1 కోటి మంది ఉచిత ప్రయాణం. పెద్దాపురం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సభలో సీఎం చంద్రబాబు. పెద్దాపురం
దొరయ్యపేటలో వ్యర్థాల రిక్షాను తోస్తున్న సీఎం చంద్రబాబు, చిత్రంలో కార్మికులు, సిబ్బంది. 2 సార్లు హెచ్చరిస్తా, మూడోసారి చర్యలే. ఎమ్మెల్యేలు గాడి తప్పితే కఠిన నిర్ణయాలు ఖాయమని సీఎం హెచ్చరిక. 6న అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభ. 20 వాటర్ బాటిళ్లకు ₹80 సేవా రుసుమ. హోటళ్లు, రెస్టారెంట్లపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం. హోటళ్లు, రెస్టారెంట్ ఆహార బిల్లులో సేవా రుసుము, సర్వీస్ ఛార్జీలను కలిపి తీసుకోవడంపై ఢిల్లీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గరిష్ట చిల్లర ధర ఎంఆర్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తున్నప్పుడు వినియోగదారులపై సేవా రుసుముల మోత ఎందుకని ప్రశ్నించింది. హోటళ్లు, రెస్టారెంట్లో సేవా రుసుములు తప్పనిసరి కాదంటూ ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీన్ని హోటళ్లు, రెస్టారెంట్ల యాజమాన్య సంఘాలు సవాల్ చేస్తూ పిటిషన్ వేశాయి. విచారణ జరిపి హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం హోటళ్లు, రెస్టారెంట్ తీర్పుపై కొత్త నైపుణ్యాలు నిలబడతాయి. రేపటి కొలువులు దక్కాలంటే నేర్చుకోవాల్సిందే. ఏఐతో కొత్త ఉద్యోగాలు వస్తాయి. విద్యార్థులపై సమాజ ఒత్తిడే అధికం. ఈనాడుతో సిశాబ్ చైర్మన్ ఆచార్య కె ఉమామహేశ్వరరావు. దర్యాప్తు పూర్తయిందని బెయిల్ ఇవ్వలేం. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్పలకు స్పష్టం చేసిన ఏసీబీ కోర్టు. బెయిల్ ఇస్తే సాక్ష్యాలను ధ్వంసం చేస్తారని విషయాన్ని విస్మరించకూడదు. తాజాగా అందుబాటులోకి వచ్చిన తీర్పు పత్రాలు. పంచాయతీలకు అదనపు భరోసా. వ్యవసాయేతర భూములపై వసూలు చేసే ఫీజుల్లో దక్కనున్న వాటా. నిధులేమితో ఇబ్బంది పడుతున్న గ్రామ పంచాయతీలకు శుభవార్త. వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించేందుకు ఇచ్చే అనుమతులపై పట్టణాభివృద్ధి సంస్థలు వసూలు చేసే ఫీజులో 70% ఇకపై పంచాయతీలకు చెల్లించనున్నారని, దీనిపై ప్రభుత్వం త్వరలో మార్గదర్శకాలు జారీ చేయనుంది. నాలా చట్టాన్ని రద్దు చేసిన ప్రభుత్వం వ్యవసాయేతర అవసరాలకు భూములు వినియోగించుకునేలా అనుమతుల కోసం దరఖాస్తుదారుల నుంచి ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ ఛార్జీల్లో అత్యధిక శాతం పంచాయతీలకు ఇవ్వాలని నిర్ణయించడం ఊరట కలిగించే అంశమని సర్పంచులు అభిప్రాయపడుతున్నారు. పట్టణాభివృద్ధి సంస్థల ప్రయత్నాలకు గండి. పంచాయతీల పరిధిలో పెద్ద లేఅవుట్లు, భవన నిర్మాణాలకు సమీప పట్టణాభివృద్ధి సంస్థలు అనుమతులు ఇస్తున్నాయి. వాస్తవాన్ని గ్రహించాలి. ఐఐటీలు, ఎస్ఐటీలు, IIITలు, ఇతర సంస్థల్లో సీట్లు 60,000 పోటీ పడేవారు 14 లక్షలు. అంటే 95% మందికి సీట్లు దక్కవు. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి. తాము సాధించలేనిది తమ పిల్లలు సాధించాలన్న భావన అధిక శాతం తల్లిదండ్రుల్లో ఉంటుంది. దానివల్ల 8వ తరగతి నుంచే పిల్లలపై ఒత్తిడి పెరుగుతుంది. ఒకటే గమ్యం అన్నట్లు ఐఐటీలో సీట్లు అంటూ పిల్లల్ని పరిగెత్తిస్తున్నారు. ర్యాంకు వస్తే ఫలానా ఐఐటీ బ్రాంచ్ సీటు వచ్చిన తర్వాత కంపెనీ వార్షిక ప్యాకేజ్ ఎంతో లక్ష్యాన్ని నిర్ణయిస్తున్నారు. చదువు కంటే పిల్లలపై సమాజ ఒత్తిడి అధికంగా ఉంటుంది. తప్పించారు, మెగా లక్ష్యాన్ని సాధించారు. డిఎస్సిలో 3 నుంచి 5 విభాగాల్లో ర్యాంకులు. రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన పలు జిల్లాల అభ్యర్థులు. అమెరికాకు పోస్టల్ సేవల తాత్కాలిక నిలిపివేత. కస్టమ్స్ కొత్త నిబంధనలు స్పష్టత లేకపోవడంతో తీసుకెళ్లేందుకు విమానయాన సంస్థల నిరాకరణ. $100 వరకు విలువన్న వస్తువులు, లేఖలు, డాక్యుమెంట్ సేవలు యథాతథం. బిర్సా ముండా 150వ జయోత్సవాలు. మోదీ నేతృత్వంలో కమిటీ. వెంకయ్యనాయుడు, జస్టిస్ ఎన్వి రమణలకు చోటు. చంద్రబాబు, రేవంత్ తెలుగు రాష్ట్రాల గవర్నర్లకు కూడా. ఏసీబీ సోదాలో బద్దలైన అవినీతి కోటలు. కార్మిక శాఖ అధికార బల్నాయక్ అవినీతి 40 కోట్లు. ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ శైలేంద్ర కుమార్ అరెస్ట్. అమిత్ షా ఆ తీర్పును చదివి ఉండాల్సింది. సలవజనంపై నిర్ణయం సుప్రీంకోర్టుది. ఉపరాష్ట్రపతి ఎన్నిక. 2 భావజాలాల మధ్య పోటీ. నా ప్రత్యర్థి ఆర్ఎస్ఎస్ మనిషి, నేను ప్రజాస్వామ్యవాదిని. పీటీఐ ఇంటర్వ్యూలో జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి. ధర్మశాల కుట్రదారు చిన్నయ్య అరెస్ట్. 10 రోజుల సీట్ కస్టడీకి న్యాయమూర్తి అనుమతి. కుట్రలో తాను పాత్రధారిని మాత్రమేనన్న పారిశుద్ధ కార్మికుడు. కరివేపాకే కదా అని తీసిపారేయొద్దు. రాష్ట్రంలో 100 కోట్లపైనే వ్యాపారం. ఇతర రాష్ట్రాలతో పాటు దుబాయ్కి ఎగుమతి. కరివేపాకు ₹5 లేదా ₹10 పెడితే ఒక చిన్న కట్ట లభిస్తుంది. అంత మాత్రాన దాన్ని తేలిగ్గా తీసిపారేయొద్దు. ఎందుకంటే కరివేపాకు ద్వారా రాష్ట్రంలో ఏటా 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. గుంటూరు జిల్లా పెద్దవడ్లపూడి కరివేపాకు సాగుకు ఎంతో పేరుగాంచింది. అక్కడ రైతులు దీనిని వాణిజ్య పంటల సాగు ఆరంభించారు. క్రమంగా ఇతర ప్రాంతాల్లోనూ భూములు లీజుకు తీసుకుని సాగు చేయడం మొదలుపెట్టారు. అనంతపురం జిల్లా తాడిపత్రి, పెద్దపుప్పర్లో భారీ విస్తరణలో సాగు అవుతుంది. ప్రకాశం జిల్లా దర్శి, వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు తదితర ప్రాంతాల్లో పాటు పల్నాడు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లోనూ తెలంగాణలోని హైదరాబాద్ శివార్లలో కొన్ని ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఉద్యానవన శాఖ లెక్కల ప్రకారం
ఎకరాలకు పైగా పంట సాగులో ఉంది. రైతులు మాత్రం ఇంకా చాలా ఎక్కువ విషయంలో ఉందని చెబుతున్నారు. ఇది ఈనాడులోనే వార్తా విశేషాలు. ఇక సాక్షిలోనే వార్తా విశేషాలు చూస్తే, నేటి నుంచి యుఎస్ ఓపెన్లో ప్రధాన ఈవెంట్ సింగిల్స్లో నేటి నుంచి పోటీలు ప్రారంభం కానున్నాయి. పురుషుల విభాగంలో అలక్రాస్, యూనిక్ సీనియర్ మధ్య ప్రధానంగా పోటీ ఉంది. అంతరాలు జనరేషన్ జెడ్ పెద్దలను గౌరవిస్తారు, కానీ ఒంటరి వారిని తమపై ఆధారపడతారని చులకన భావం ఉంటుంది. హెల్పేజ్ ఇండియా దేశవ్యాప్తంగా చేసిన అధ్యయనం చెబుతోంది. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్. మనీ లాండరింగ్ కేసులో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసీ వీరేందర్ పప్పి 50ని ఈడీ అధికారులు సిక్కింలో అరెస్ట్ చేశారు. ఆ తీర్పు నా ఒక్కడిది కాదు. సల్వాజుడును వ్యతిరేకిస్తూ సుప్రీం తీర్పు ఇవ్వగా ఆ తీర్పు కాపీని తానే రాసిన ఆ అభిప్రాయం తనది కాదని సుదర్శన్ రెడ్డి చెప్పారు. ధర్మస్థల ఫిర్యాదుదారి అరెస్ట్. ధర్మస్థలాల్లో వందలాదిగా హత్యలు, అత్యాచారాలు జరిగాయని, బాధితులను పాతిపెట్టారని ఫిర్యాదుదారుని సిట్ అరెస్ట్ చేసింది. అమెరికా రాయబారిగా గోర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వీర విధేయుడిగా పేర్కొన్న సెర్గై గోర్ 38 భారత్ రాయబారిగా నియమితులయ్యారు. న్యూస్ రీల్. దెందులూరులో పేటెగుతున్న పచ్చమూకలు. ఏలూరు జిల్లా దెందులూరులో పచ్చమూకలు దౌర్జన్యకాండ సుతమించుతోంది. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులను తెగబడ్డ టీడీపీ కూటమి నేతలు తాజాగా వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరిని టార్గెట్ చేసి పేటరేగిపోతున్నారు. మీ పాపాలే శాపాలుగా మారుతాయి. కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, మంత్రులు రాజ్యాంగేతర శక్తులుగా మారారని నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వివరించారు. నేడు వారు చేసిన పాపాలే రేపు వారికి శాపాలుగా మారుతాయని హెచ్చరించారు. శ్రీకాంత్ ఫెరోల్కు సిఫారసు లేఖ ఇచ్చిన మాట వాస్తవమే. నెల్లూరు కేంద్ర కారాగారంలో జీవిత ఖైదీగా శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ ఫెరోల్కు తాను సిఫారసు లేఖ ఇచ్చిన మాట వాస్తవేనని నెల్లూరు రూరల్ టీడీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒప్పుకున్నారు. రంగ విగ్రహాలకు అవమానం. ఏలూరు జిల్లాలో కలిదిండి, సన్రుద్రవరం గ్రామాల్లో దివంగత ఎమ్మెల్యే, కాపు నేత వంగవీటి మోహన్ రంగ విగ్రహాలకు శుక్రవారం మాస్కులు ధరించిన 2 దుండగులు పేడ పూసి అవమానించారు. సర్కార్ డ్రామా, ఎరువుల భ్రమ. యూరియా తీవ్ర కొరతతో చిన్న సన్నకారు రైతులు లబోదిబో. మూతపడిన సొసైటీ కేంద్రాలు. ఆర్ఎస్కేలో నో స్టాక్ బోర్డులు. ఇప్పటికే ఆర్బీకేలు నిర్వీర్యం. వాటికి రావాల్సిన స్టాక్ అంటూ అటు నుంచి అటే బ్లాక్ మార్కెట్కి మళ్లింపు. వ్యాపారుల నుంచి కమిషన్లు తీసుకుని అధిక ధరలను విక్రయించేందుకు కూటమి నేతల గ్రీన్ సిగ్నల్. దీంతో కృత్రిమ కొరత సృష్టించి రైతుల జీవితాలతో ఆడుకుంటున్న వైనం. సరఫరా క్రమబద్ధీకరణ చేయలేకపోతున్న కూటమి ప్రభుత్వం. పొంతన లేని లెక్కలతో కాలక్షేపం. రైతుల గూడు పట్టించుకొని వైనం. వర్షాధార పంటలకు అదునుకు యూరియా అందక రైతుల అగచాట్లు. పంటలు ఎండుముఖం. దిగుబడిపై తీవ్ర ప్రభావం. అధికంగా వాడిస్తున్నారంటూ రైతులపై ప్రభావం నెపం. అక్రమ నిల్వలపై చర్యలు తీసుకోవడంలో విఫలం. అధికార పార్టీ నేతల మళ్లింపుపై ఏమీ చేయలేని సీఎం చంద్రబాబు. పైకి మాత్రం సీరియస్ అయినట్టు ఎల్లో మీడియా వేదికగా డ్రామాలు. కక్ష సాధింపులకే లిక్కర్ స్కామ్ సృష్టి. సీట్ విచారణపై ఎల్లో మీడియా అభూత కల్పనలు. బ్రహ్మాండం బద్దలైనట్టు ఎల్లో మీడియా రాసుకుంది. నాకు లేని ల్యాప్టాప్ని ఎలా స్వాధీనం చేసుకుంటారు? మా హయాంలో అత్యంత పారదర్శకంగా మద్యం విధానం. పాలనా వైఫల్యాలను పక్కదోవ పట్టించేందుకు బాబు కుట్రలు. ఆరోగ్యం సరిగ్గా లేని నా పైన కుయుక్తులు. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం. పరదాల మాటున సీఎం పర్యటన. పెద్దాపురంలో పాదయాత్ర మార్గాన్ని పరదాలతో మూసేసిన వైనం. ఇబ్బంది అయితే కొనకండి. భారత్ నుంచి ముడి చమురు సహా పలు రకాల శుద్ధి చేసిన ఉత్పత్తులను కొనడం మీకు ఇబ్బంది అనుకుంటే కొనొద్దని ట్రంప్ సర్కార్కు భారత విదేశాంగ మంత్రి తగేసి చెప్పారు. మైక్రోసాఫ్ట్కు పోటీగా మైక్రోహార్డ్ కొత్త తరహా కృత్రిమ మేధా కంపెనీని ప్రకటించిన ఎలాన్ మస్క్. మైక్రోసాఫ్ట్ కథ కంచికేనని పరోక్ష వ్యాఖ్యలు. ఏఐ సాఫ్ట్వేర్తో నేరుగా అనుసంధానం కావచ్చన్న మాస్క్. పెద్ద సంఖ్యలో సిబ్బందికి ప్రయత్నమయంగా పనిచేస్తుందని వెల్లడి. అమెరికాకు తపాలా సర్వీసులు తాత్కాలికంగా బంద్. ఈ నెల 25 నుంచి అమల్లోకి. $100 దాకా విలువైన లేఖలు, డాక్యుమెంట్లు, గిఫ్ట్ ఐటమ్స్ పంపొచ్చు. స్పేస్ లీడర్ ఇండియా. 2040 నాటికి అగ్రస్థానంలో భారత్. అంతరిక్ష ప్రయోగాల్లో మనకు తిరుగులేదు.
వెల్లడించిన గగన్యాన్ వ్యోమగములు. భారతదేశ అంతరిక్ష ప్రయోగాల్లో స్వర్ణయుగం. గ్రూప్ కెప్టెన్ సుభాష్ శుక్లా స్పష్టీకరణ. అంతరిక్ష రహస్యాలు ఛేదించాలి, యువత వ్యాజ్ఞములుగా మారాలి మోదీ. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అత్యంత ఆందోళనకరం. కేవలం ఈ 14 నెలల్లోనే 186,361 కోట్లు అప్పు చేసిన కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేసిన అప్పులో ఇది ఏకంగా 56%. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2019-24 మధ్య చేసిన అప్పు 3,32,671 కోట్లు. మీ అవినీతి వల్ల ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి. ఆదాయాలు తగ్గి ఆకాశాన్ని అంటేలా అప్పులు పెరగడం ఆందోళనకరం. 2023-24తో పోల్చితే 24-25లో రాష్ట్ర సొంత ఆదాయం వృద్ధి కేవలం 3.8%. అదే సమయంలో దేశ జీడిపి 9.8% ఉంటుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ సొంత ఆదాయం వృద్ధి 12.4%. రాష్ట్ర జిఎస్డిపి 12.2% సాధించినట్లుగా రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ప్రచారం. అలాంటప్పుడు రాష్ట్ర సొంత ఆదాయం వృద్ధి 3.8%. టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చి అబద్ధాలు చెబుతుందనడానికి ఇదే నిదర్శనం. ఇప్పటికైనా తమ విధానాలపై రాష్ట్ర సర్కారు పునరాలోచించాలి. చంద్రబాబు సర్కార్ ఆర్థిక విధానాలను కడిగి పారేసిన మాజీ సీఎం వైఎస్ జగన్. అత్యంత ధనిక సీఎం చంద్రబాబు 931 కోట్ల ఆస్తులతోనే దేశంలోనే అగ్రస్థానం. రేవంత్ రెడ్డికి ఆస్తుల్లో 7వ ర్యాంక్. క్రిమినల్ కేసుల్లో టాప్. క్రిమినల్ కేసులో తర్వాత స్థానంలో స్టాలిన్. చంద్రబాబు కేవలం 15 లక్షలతో అత్యల్ప ఆస్తులున్న సీఎం మమతా బెనర్జీ. అసోసియేషన్ ఫర్ డెమోక్రటికల్ రిఫార్మ్స్ తాజాగా నివేదిక వెల్లడి. ఇది సాక్షిలోని వార్తా విశేషాలు.